హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. మన దగ్గర నిజంగానే ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో కృష్ణుడు గారు జరీవారం అనే స్టోర్ తోటి అయితే వాళ్ళు మన ముందుకు వచ్చారు. సో ఆయన స్టోర్ గురించి మూవీస్ గురించి అయితే మాట్లాడతాం. సార్ నమస్తే సార్. హలో అండి. సార్ ఎలా ఉన్నారు? చాలా రోజులు. బాగున్నా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మూవీస్లలో మేము చూసాం కృష్ణుడు గారిని. ఏంటి జరీవారం స్టోర్కి వచ్చి అంటే మళ్ళీ బిజినెస్కి కన్వర్ట్? అంటే నాకు సంబంధం లేదండి. ఇట్స్ మై వైఫ్స్ బిజినెస్. మా వైఫ్ వాళ్ళ పార్ట్నర్ అభిలాష రెడ్డి ఇద్దరు స్టార్ట్ చేశారు. నేను ఓన్లీ బ్యాక్ ఎండ్ అండి. ఐ సపోర్ట్ అర్. సో ఎలా ఉంది సార్ స్టోర్? అంటే ప్రజెంట్ కృష్ణరాజు గారి వైఫ్ వచ్చారు అయిందండి. అంటే ఒక మంచి ఇల్లు వాతావరణం, ఒక మంచి మండువాలోగులు ఇల్లు మన ఊర్లో ఉన్నట్టు మనకున్న ట్రెడిషనల్ జరీ అంటే సిల్క్ పట్టు, వరం అంటే గిఫ్ట్, పట్టు యొక్క గిఫ్ట్ అనేది దీని అర్థం. అండ్ మంచి పట్టు చీరలు, మన ట్రెడిషనల్ లేడీస్కి కావాల్సినవి అన్ని శారీస్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే కంప్లీట్గా ఇంటీరియర్ చూస్తున్నట్లయితే విలేజ్లో వినాయకుడు మూవీ గుర్తొస్తుంది మాకు. మీది ఏంటంటే కంప్లీట్గా పల్లె వాతావరణం ఆ టైప్లో పెట్టారు. బ్యాక్ సైడ్ కూడా ఏంటి అసలు క్రీజ్? అంటే జూబ్లీహిల్స్లో ఇలాంటి కాన్సెప్ట్ అంటే రెగ్యులర్ స్టోర్లా కాకుండా వచ్చిన వాళ్ళు ఒక ఇల్లులా ఫీల్ అవ్వాలి అనే కాన్సెప్ట్ ఇది స్టార్ట్ చేయడం జరిగిందండి. అండ్ కమింగ్ టు మూవీస్ మనం చూసాం సార్. అంటే హ్యాపీ డేస్ కాంచెల్ మొదలు పెడితే నెక్స్ట్ పోక్రి ఇవన్నీ చూస్తూ వచ్చాం. సో ప్రజెంట్ ఏం చేస్తున్నారు కృష్ణుడు ప్రాజెక్ట్స్? ప్రజెంట్ రజనీకాంత్ గారి ఫిలిం వేటయాన్లో ఒక మంచి క్యారెక్టర్ చేశారండి. అలాగే రామ్ చరణ్ గారిది శంకర్ గారు గేమ్ చేంజర్లో కూడా ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. లగ్గం అనే సినిమా ఇంకొక 4-5 మూవీస్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. సో గేమ్ చేంజర్ అంటే చాలా బజ్ ఉన్న మూవీ మనందరికీ తెలిసిందే. దాంట్లో మీరు చేస్తున్నారు. అండ్ ఫస్ట్ మళ్ళీ శంకర్ గారి డైరెక్షన్, చాలామందికి హోప్స్ ఉన్నాయి. సో ఎలా ఉండబోతుంది సార్ గేమ్ చేంజర్? బాగుంటుందండి. డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుంది. మంచి పేస్ ఉన్న మూవీ ప్లస్ మంచి కథ కంటెంట్తో వచ్చే మూవీ కాబట్టి జనాలు అందరికీ రీచ్ అవుతున్నారు. అండ్ మాకు అందరికీ నచ్చింది ఏంటంటే మీది హ్యాపీ డేస్ రోల్ మాకు చాలా బాగా ఇష్టం యాజ్ ఎ సీనియర్గా. సో అలాంటి క్యారెక్టర్ ఇష్టం. బట్ అలాంటివి మళ్ళీ కృష్ణుడి గారి నుంచి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఓయి కానీ లేకపోతే హ్యాపీ డేస్ ఇలాంటి క్యారెక్టర్స్? అంటే మెయిన్ అంటే చాలా కాలం గ్యాప్ తీసుకున్నాను ఆర్టిస్ట్గా కూడా. ఎందుకంటే అప్పుడు 160 kilos ఉండేవాడిని. లావుగా ఉండడం వల్ల రోల్స్ అన్నీ కూడా రొటీన్ అయిపోతున్నాయి. నేను చేయలేదు, దూరంగా ఉన్నాను. మేబీ ఇప్పుడు కొంచెం చేంజ్ ఓవర్ వచ్చింది కాబట్టి మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎదుగుదామని అనుకుంటున్నాను. దానికి మంచి క్యారెక్టర్స్ ఆల్రెడీ లైన్లో పడ్డాయి కాబట్టి డెఫినెట్గా ఫ్యూచర్లో మంచి డైరెక్టర్స్తో వర్క్ చేసి మంచి క్యారెక్టర్స్ చేయాలని నా కోరిక. సో ఫైనల్గా ఇన్ కేస్ కృష్ణుడు గారు అండ్ స్టోర్ గురించి అండ్ మూవీస్ అండ్ ఏంటంటే మీరు అంటే మీ కామెడీ ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అంటే మీ కామెడీకి, వాళ్ళకి ఏం చెప్తారు? కామెడీ ఇది వరకు చేశాను. ఇప్పుడు బేసికల్గా అంటే డిపెండ్స్ అండి, డైరెక్టర్ గారు మన ఇచ్చే క్యారెక్టర్ బట్టే డిపెండ్ అయి ఉంటుంది మన క్యారెక్టరైజేషన్. సో మంచి డైరెక్టర్స్ లైక్ మంచి ఫుల్ లెంత్ కామెడియన్గా ఉన్నా డెఫినెట్గా చేయడానికి ఇష్టపడతాను. అలా కాకుండా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేద్దాం, రొటీన్గా కాకుండా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్తో రావాలంటే నాకు ఇష్టం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.